ఈరోజు మన కిచెన్లో చేసే స్వీట్ ఏంటంటే అటుకుల పాయసం. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అమ్మ చేసే స్టైల్లో తయారు చేసేద్దాం. ఈ అటుకుల పాయసాన్ని మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. రొటీన్గా కాకుండా ఒక్కసారి ఇలా అటుకులతో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణిశ్రీ. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా అటుకుల పాయసం విషయంకి వస్తే ముందుగా మెయిన్గా మన దగ్గర అయితే అటుకులు ఉండాలి. అండ్ అలాగే చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అయితే గవర్నమెంట్ టేక్ రేషన్ హోమ్ కిట్ ని అయితే అందిస్తుంది. దానిలో అటుకుల్ని కూడా పంపిణీ చేస్తుంది. నేనైతే ఈ రోజు ఈ అంగన్వాడీ అటుకులతో అయితే పాయసాన్ని తయారు చేయబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల గీనైతే యాడ్ చేయండి. దానిలో ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకున్న బాదం జీడిపప్పునైతే దోరగా వేయించుకోండి. వేయించుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్ లోకి మరో 1 స్పూన్ గీనైతే యాడ్ చేయండి. మీకు గీ లేకపోతే ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు అటుకులనైతే యాడ్ చేయండి. నాకు ఈ అటుకులు అనేది వాటర్ కన్సిస్టెన్సీ కన్నా కూడా కొంచెం పాయసం లాగా గట్టిగా ఉంటేనే ఇష్టం. మీకు కొంచెం పరమాన్నం లాగా కావాలి అనుకుంటే అటుకులు తక్కువగా తీసుకోండి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కంటిన్యూస్గా అటు ఇటు తిప్పుతూ 4 to 7 మినిట్స్ వరకు మనం దోరగా వేయించుకోవాలి. తరువాత వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. మనం ఈ అటుకుల పాయసాన్ని లేత బెల్లం పాకంతో చేయబోతున్నాం. సో దానికి గాను అదే ప్యాన్లో 1 కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేయండి. మనకి లేత పాకం సరిపోతుంది కాబట్టి కాసిన వాటర్ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోండి. నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నాను కాబట్టి పాకం అనేది చాలా అంటే చాలా తొందరగా వస్తుంది. పాకం లేత పాకమే తీసుకోండి. ముదురు పాకం తీసుకుంటే అది గట్టిపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు లేత పాకాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా లేత పాకం వచ్చిన తర్వాత ఈ పాకాన్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక బౌల్ పెట్టి పాయసానికి తగ్గ పాలనైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు పాలనైతే యాడ్ చేస్తున్నాను. నాకు పాయసంలా కావాలి కాబట్టి కొంచెం తక్కువ పాలు తీసుకున్నాను. అదే మీకు పరమాన్నం లాగా కావాలి అనుకుంటే 1/2 లీటర్ పాల వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ పాలు మంచిగా మరిగిన తర్వాత పొంగు వచ్చేటప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్ని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అటుకుల్ని తిప్పుతూ మంచిగా కుక్ చేసుకోండి. అలాగే దానిలోకి ముందుగానే రోస్ట్ చేసుకొని పెట్టుకున్న బాదం జీడిపప్పు నట్స్ ని కూడా యాడ్ చేయండి. వీటిని 3 to 5 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసిన తర్వాత అటుకులు మంచి సాఫ్ట్ టెక్స్చర్ లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనం తయారు చేసి పక్కన పెట్టిన బెల్లం పాకాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటంటే ఒకవేళ మీరు ముదురు పాకం తీసి అది గట్టి పడితే గనక దానిలో కాసిన వాటర్ పోసి ముదురు పాకాన్ని కాస్త లేత పాకంలోకి చేంజ్ చేసుకోండి. అలాగే దీనిలోకి దంచి పెట్టుకున్న 2 యాలకులను అయితే యాడ్ చేసుకోండి. ఇంతేనండి, మనం షుగర్ కానీ ఏవి కానీ యాడ్ చేసుకోకుండా చాలా అంటే చాలా సింపుల్ గా అటుకుల పాయసం రెడీ. మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకుంటే స్వీట్ గా అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.